హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక భయంకరమైన స్టోరీని తీసుకొని వచ్చాను. మనిషికి ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ మాత్రం అస్సలు ఉండకూడదు. అలా అత్యాశ ఉన్నప్పుడు మనిషి జీవితం ఎలా అవుతుందో ఈరోజు ఈ స్టోరీలో మనం తెలుసుకోబోతున్నాం. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనము ఏ మాత్రం ఆలోచించకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. ఆ ఊరు పేరు ఎంకన్నపురం. ఎంకన్నపురంలో చాలా వరకు రైతులు వాళ్ళ కష్టాలు చేసుకుంటూ జీవనం గడుపుతారు. ప్రతి ఒక్కరూ వ్యవసాయం పైన ఆధారపడి పని చేసుకొని ఉంటారు. కానీ కొంతమందికి పొలాలు లేకపోవడంతో కూలి పని వెళ్ళేవాళ్ళు. కానీ అదే గ్రామానికి చెందిన రంగయ్య అని ఒక రైతు ఉంటాడు. రంగయ్యకు ఎక్కువ శాతం కష్టపడే తత్వం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు తను పైకి రాలేకపోతున్నాననే బాధ చాలా ఉండేది. ఎలాగైనా సరే ధనవంతుడు కావాలి, బాగా సంపాదించాలి, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి, ఈ ఊర్లోని అందరికన్నా ధనవంతునిగా నేనే ఉండాలి అని ఒక ఆశ ఉండేది. అయితే ఆ ఊరికి ఒక 4 కిలోమీటర్ల దూరాన ఒక దట్టమైన అడవిలో ఒక 200 ఏండ్ల నాటి ఒక గడి ఉంటుంది. అప్పుడు ఆ కాలంలో ఆ గడిలో ఒక దొరసాని ఉండేది. ఆ దొరసానికి బాగా బంగారం పైన పిచ్చి ఎక్కువ. చాలా వరకు బంగారాన్ని సంపాదించుకుంది. కొన్నిసార్లు చిన్న చిన్న పిల్లలను బలించి ధనాన్ని తవ్వి ఆ ధనానంతా ఆ గడిలో దాచిపెట్టుకుంది. కాలక్రమేణా ఆ దొరసాని ఇంకా ఆ బంగారం పైన వ్యామోహం తగ్గక తను ఏం సాధించలేక అందులోనే క్రూరంగా చనిపోయింది. తర్వాత ఆ గడి మొత్తం భయంకరమైన అరుపులతోటి ఏడుపులతోటి దద్దరిల్లిపోయేది. రాత్రిపూట అయితే చాలు భయంకరమైన ఏడుపులు వచ్చేది. బంగారం పైన ఆశతోటి ఆ గడిలో ఉన్న వాళ్ళని కూడా చంపడం మొదలుపెట్టింది. సొంత భర్తను కూడా చంపేసింది. ఇంకా అప్పటి నుంచి ఆ గడి మూతబడింది. కానీ ఆ గడిలో బంగారం, నిధులు, వజ్రాలు చాలా ఉన్నాయి. అప్పటి నుంచి ఆ గడిలో ఇలా జరుగుతుందని 200 సంవత్సరాల కింద నుంచి ఇంకా ఆ గడి దగ్గరికి ఎవరు వెళ్ళట్లేరు. అక్కడ దట్టమైన అడవి ఉంది. ఇంకా ఆ గడిలో నిధులు, నిక్షేపాలు ఉన్నాయని తెలుసుకున్నా కూడా ఎవ్వరు కూడా అడుగు పెట్టరు. అలా ఎవరైనా వెళ్ళితే మాత్రం వాళ్ళు చాలా క్రూరంగా చనిపోయేవాళ్ళు. అందుకోసమని ఆ భయం ఆ చుట్టుపక్కల ఊర్లో ఉంది. రంగయ్య మాత్రం ఇంకా కష్టం చేయలేక ఏదో రకంగా నేను పెద్దగా కావాలి అని ఆలోచన పెట్టుకున్నాడు. అలా ఇంకా ఆ గడి గురించి వింటాడు. ఊర్లో ఆ గడి గురించి చాలా చరిత్రనే ఉంది. ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. అందులో స్వర్ణ పిశాచి ఉంది. అది బంగారానికి కాపలా కాస్తుంది. ఆ దొరసాన్ని బంగారు ఛాయతోటి స్వర్ణ పిశాచిలా ఆ బంగారానికి కాపలా ఉంది. ఎవరైనా ఆ బంగారం కావాలని వెళ్తే తాను పెట్టే కండిషన్లకు వాళ్ళు ఒప్పుకోకపోయినా, లేకపోతే అక్కడికి అడుగు పెట్టి మళ్ళీ రావాలన్నా కూడా అది క్రూరంగా చంపేది. ఇలా కథలు కథలుగా ఆ ఊర్లో చెప్పుకున్నారు. ఈ విషయాలు కూడా రంగయ్యకు తెలుసు. కానీ అప్పుడే తనలో ఆశ పుట్టింది. 200 సంవత్సరాల నుంచి ఆ గడి దగ్గరికి ఎవరు పోలేరు. ఎవరో కొంతమంది అక్కడ చనిపోయారు. దానికే ఆ స్వర్ణ పిశాచి చంపిందని రూల్ ఏముంది అని అనుకుంటూ మనసులో అనుకుంటాడు. ఎలాగైనా సరే నేను ఆ గడికి వెళ్తా, అక్కడ ఉన్న ఆ బంగారాన్ని సంపాదిస్తా. అప్పుడు మా ఊర్లో, ఈ చుట్టుపక్కల ఊర్లో నేనే పెద్ద ధనవంతునిగా మారిపోతా, నాకు తిరిగే ఉండదు అంటూ మనసులో ఇంకా అనుకుంటూ ఉండేవాడు. రోజంతా కలలు కంటూ ఉన్నాడు. ఆ బంగారం దొరికితే ఇంకా నేను చాలా బాగా బ్రతకొచ్చు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా ఆ ఊరు ప్రజలు కూడా, ఆ ఊర్లో ఉన్న ఆ గ్రామ ప్రజలు కూడా ఆ స్వర్ణ పిశాచి ఉన్న దిగుగా అస్సలు వెళ్లరు. అది చాలా పాడుబడి దట్టమైన అడవిల మధ్యలో ఉంటుంది. ఎవరైనా సరే పగటిపూట ఆ అడవి చుట్టూ తిరగాలన్నా కూడా భయంకరంగా ఏడుపులు కానీ, ఎవరో పిలుస్తున్న శబ్దాలు కానీ వినబడతాయి. ఇలా అని ఆ ఊరు వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి మానేశారు. ఇంకా ఆ కోటలో అంత బంగారం ఉన్నా కూడా ఎవరికి ఆశ కలగలేదు. ఎందుకంటే ప్రాణం కన్నా ఎక్కువగా బంగారం కాదు. కానీ రంగయ్యకు మాత్రం బంగారమే ఇంపార్టెంట్. ఇంకా ఆలోచించిండు. ఒకరోజు నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా సరే ఎవ్వరికి తెలియకుండా అర్ధరాత్రి పూట ఆ కోటకు వెళ్ళి అక్కడ ఉన్న గడిలో బంగారాన్ని తీసుకొచ్చుకోవాలని అనుకుంటాడు. ఒకరోజు ఆలోచిస్తుంటే వాళ్ళ భార్య వచ్చి అడుగుతుంది, ఏంటండి ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అని అనగా, అప్పుడు రంగయ్య, ఏం లేదే, ఇంకా మనకు మంచి రోజులు రాబోతున్నాయి, మనం ఇంకా సంతోషంగా బ్రతకొచ్చు, హాయిగా ఉండొచ్చు అని అంటాడు. అది ఎలా అయ్యా అంటూ వాళ్ళ ఆవిడ అడగగా, నీకు అదంతా అవసరం లేదు, చూడు ఇంకా కొన్ని రోజులు ఆగు, మంచి లైఫ్ మనకు ఉంటుంది, మనం సంతోషంగా బ్రతుకుతాం, ఈ చుట్టుపక్కల ఊర్లలో ఉన్న వాళ్ళందరికన్నా మనమే కోటీశ్వరులుగా బ్రతుకుతామని ఏదేదో చెప్తాడు.
నీ మాటలు నాకేం అర్థం కాదు కానీ తిను అంటూ ఇంకా అన్నం పెట్టింది. ఇంకా మొత్తానికి ఒక 2 నెలలు గడిచింది. రంగయ్యలో ఆశ పెరిగింది. ఊరంతా ఇంకా గాఢ నిద్రలో ఉండగా, వాళ్ళ భార్య పిల్లలు కూడా ఇంట్లో ఉండగా, అప్పుడు రంగయ్య వాళ్ళ భార్యకు ఒక మాట చెప్తాడు. పక్క ఊర్లో దోస్తుగాని దగ్గర నాకు పని ఉంది, వాడు నేను కలిసి ఒక ఊరికి వెళ్ళాలి, తిరిగి వచ్చినాక నీకంతా చెప్తాం, ఈ రోజు రాత్రికి గడియ పెట్టుకొని ఇంట్లో జాగ్రత్తగా ఉండంటూ రంగయ్య చెప్తాడు. ఎప్పుడు లేకుండా రంగయ్య భార్యతో అలా చెప్పగా, ఏంటయ్యా ఎన్నడూ కూడా నువ్వు రాత్రిపూట యాడకి పోలేవు, ఏ దోస్తుగాడు కూడా నేను పిలిచినట్టుగా నాతో చెప్పలేవు, ఇదేంటి కొత్తగా మాట్లాడుతున్నావు అంటే, ఏం లేదు, నీకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పినట్టు విను, రేపు నేను ఉదయం వచ్చేస్తాను అంటే ఇంకా అదొకటి ఇదొకటి చెప్పి జాగ్రత్తగా ఉండండి అంటూ ఇంకా ఆ పిల్లలకు పెళ్ళానికి చెప్పి రంగయ్య ఒక బస్తా పట్టుకొని ఆ ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. ఇదేంటి ఈయన ఇంత రాత్రిలో వెళ్తున్నాడు, అసలు ఏం కారణం లేకుండా పోడు కదా అని మనసులో అనుకుంటుంది. సరే ఇప్పుడు తనని ఏమని అడిగితే చిరాకు దొబ్బుతాడు, ఇంకా తనని ఏం అడగకూడదు, రేపు వచ్చినాక అడుగుతా అని ఇంకా మనసులో పెట్టుకొని పిల్లలతోటి ఆ రోజు పడుకుంది. ఇంకా రంగయ్య ఆ రోజు ఒక్కడే ఒంటరిగా ఆ ఊరికి దూరంగా ఉన్న ఆ అడవి ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు పొలం కాడికి వెళ్ళి చేతిలో ఒక గడ్డపార తీసుకొని అలా మెల్లగా అడుగులు వేస్తూ ఉంటాడు. ఆ రోజు నిండు పౌర్ణమి. పౌర్ణమి వెలుతురులో ఆకాశంలో ఉన్న ఆ చందమామ నిగనిగ మెరుస్తూ ఉన్నాడు. ఆ వెలుతురు చాలా బాగా పడుతుంది. ఊరు వాళ్ళకి ఎవ్వరికి అనుమానం రాకుండా ఒంటరిగా ఆ పొలాల దారిలో నుంచి నడుస్తూ వెళ్తున్నాడు రంగయ్య. రంగయ్య ఇంకా ఆ అడవి ప్రాంతం దగ్గరికి చేరుకున్నాడు. అలా చేరుకోగానే ఆ అడవిలో నుంచి భయంకరంగా జంతువుల శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఆ శబ్దాలు ఎలా వస్తున్నాయి అంటే మనిషి వింటే చాలు అక్కడికక్కడే గుండెకి చనిపోతాడు. కానీ రంగయ్యకు ఆ బంగారం పైన ఉన్న పిచ్చి వ్యామోహంతో అవేవి లెక్క చేయలేడు. ఎలాగైనా సరే ఈ రోజు నేను బంగారాన్ని సంపాదిస్తా, స్వర్ణ పిశాచి లేదు, ఏది లేదు, ఏది అడ్డొచ్చినా దాన్ని అంత తెలుస్తా అంటూ ధైర్యంగా అడుగులు వేశాడు. అడవి లోపలికి ఎంత భయంకరమైన దారి ఉంటుంది. వెనకటికి అక్కడ కొన్ని ఇండ్లు కూడా ఉన్నాయి ఆ గడి చుట్టూ. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే అడవంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అడవిలో అంతా ఇంకా భయంకరమైన చల్లని గాలి వస్తుంది. అలా వెళ్తున్న రంగయ్యకు ఆ అడవిని చూడాలంటే కాస్త భయం వేస్తుంది. కానీ ఆ బంగారం పైన ఉన్న పిచ్చి వ్యామోహంలో అవేవి పట్టించుకోవట్లేదు. తొందరగా కోట దగ్గరికి వెళ్ళాలని అడుగులు తీస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలా రంగయ్య ముందుకు వెళ్ళాడు. సరిగా లోపలికి 2 కిలోమీటర్లు చేరుకున్న తర్వాత అక్కడ పురాతనమైన పెద్ద గడి కోట ఉంటుంది. ఆ కోట చూడడానికి చాలా అంటే చాలా భయంకరంగా కనబడుతూ ఉంది. ఆ వెన్నెల వెలుతురులో అది నీలి రంగుల్లో దయ్యాల కొంపలా కనబడింది. రంగయ్య దూరం నుంచి దాన్ని చూశాడు. చూడగానే సగం గుండె ఆగిపోయింది. ఎందుకంటే ఏ మానవుడు కూడా అప్పటి వరకు అక్కడ అడుగు పెట్టలేడు. అక్కడ స్వర్ణ పిశాచి ఉందని తెలిసినా కూడా ఆ భయంతో చాలా మంది వెళ్ళలేరు. కానీ రంగయ్య మాత్రం ఆ రోజు వెళ్ళాడు. ఇంకా లోపలికి వెళ్తే ఏం కాదు, తొందరగా ఆ బంగారం ఎక్కడుందో కనిపెట్టి అది బస్తలో నింపుకొని వెళ్ళిపోతే నేను కోటీశ్వరుని అవుతాను, నా భార్య పిల్లలని బాగా చూసుకుంటాను అని అనుకుంటాడు. రంగయ్య ఇంకా చేతిలో ఒక టార్చ్ లైట్ పట్టుకొని గడ్డపార బస్తా పట్టుకొని మెల్లగా కోట ముఖద్వారం దగ్గరికి వెళ్తాడు. ఆ గేటు తెరిచే ఉంటుంది. మెల్లగా లోపలికి వెళ్తాడు. ఆ కోట చూడడానికి బయట నుంచి ఎలా కనబడుతుందంటే మృత్యులా కనబడుతుంది. రంగయ్యకు అక్కడికి వెళ్ళగానే శరీరం అంతా ఒక రకంగా షివరింగ్ వచ్చింది. కానీ భయపడతలేడు. టార్చ్ లైట్ వేస్తూ లోపలికి వెళ్తూ ఉన్నాడు. దూరంగా నక్కల ఏడుపులు వస్తూ ఉన్నాయి. ఆ స్వర్ణ పిశాచి ఉన్న ఆ గడిలోకి ఇంకా రంగయ్య చేరుకున్నాడు. లోపలంతా విశాలమైన ప్రదేశం, అంత పాడుబడి వెనకటి కాలం నాటి వస్తువులు, ఆ టేబుల్స్, ఇంకా ఏవేవో చాలా విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. అవి కూడా ముట్టుకోకుండా ఉన్నారంటే అర్థం చేసుకోండి అక్కడ ఎంతటి భయంకరంగా ఆ స్వర్ణ పిశాచి ఉందని. ఇంకా లోపలికి వెళ్ళాడు. అంతా వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉంటే ఒక గది దిక్కు చూశాడు. ఆ గదిలో ఏదో మెరుస్తున్నట్టుగా కనబడుతుంది. అప్పుడు రంగయ్యకు కళ్ళలో సంతోషం అనిపించింది. నాకు తెలిసి ఆ గదిలోని ఆ బంగారం ఉండి ఉంటుంది. వెళ్దాం, తొందరగా వెళ్ళి ఆ తలుపులు విరగొట్టి ఆ లోపల ఉన్న బంగారాన్ని తీసుకుందామని అనుకుంటాడు. ఆ రూమ్ వైపుకు వెళ్తాడు. వెళ్ళి దానికి తాళం వేసి ఉంటుంది. ఇంకా మంత్రించిన తాయితలు ఏవో ఉంటాయి. అవన్నీ చూసి రంగయ్యకు ఏమాత్రం భయం కలగలేదు. ఇదంతా ఒక మూఢనమ్మకం అని చేతిలో ఉన్న గడ్డపారం తీసుకొని ఆ తాళాలన్నీ పగలగొట్టాడు.
పగలగొట్టగానే అడవంతా భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. అయినా పట్టించుకోలేడు. మొత్తానికి 5-6 దెబ్బలు వెయ్యగానే ఆ తాళం విరిగిపోయింది. తర్వాత ఆ లాక్ తీసి తలుపులు తెరవగానే ఆ గదంతా బంగారు ఛాయతో మెరుస్తూ ఉంది. ఆ గది చాలా అందంగా ఉంది. అంత పాడుపడినా ఆ గది మాత్రం చాలా బాగుంది. ఇంకా రంగయ్య ఆ గదిలోకి అడుగుపెట్టి తన ముందల రాశుల్లా పడి ఉన్న ఆ వజ్రాలు, ఆ బంగారాన్ని చూసి మైమర్చిపోయాడు, మురిసిపోతున్నాడు. ఇంకా తనకు భయం అనేదే లేదు. ఆ బంగారాన్ని చూసి బంగారం, బంగారం, ధనం, ఇదంతా నాదే, ఇదంతా నాదే అంటూ మురిసిపోతూ ఉన్నాడు. అలా వెళ్ళి బంగారాన్ని ముట్టుకొని, వామో ఇంత బంగారం, రోజు ఒక బస్తా నిండా తీసుకొని పోతా. ఇక్కడ ఏ దయ్యం లేదు, ఇదంతా ఊరు వాళ్ళ నమ్మకం, ఊరు వాళ్ళకు ఇక్కడ నిజంగా దయ్యం ఉందని నేనే నమ్మిస్తానంటూ ఇంకా ఆ బంగారాన్ని ఆ బస్తాలోకి నింపుతూ ఉన్నాడు. అలా నింపుతూ ఉంటే అప్పుడే వెనుక నుంచి ఒక భయంకరమైన నవ్వు వినబడింది. ఆ నవ్వు వినగానే రంగయ్యకు గుండె అదిరిపోయింది. వెనుకకు తిరిగి చూశాడు. అక్కడ ఏమీ లేదు. అదంతా భ్రమ అనుకుంటాడు. బంగారం మీద వ్యామోహంతో బంగారాన్ని బస్తలో నింపుతూ ఉన్నాడు. అప్పుడే మళ్ళీ నవ్వు వినబడి వెనుక నుంచి ఎవరో పరిగెత్తినట్టు అనిపించింది. రంగయ్య మళ్ళీ చూశాడు. ఎవరది, ఎవరైనా ఉన్నారా అంటూ గట్టి అరిచాడు. ఎవ్వరు అరుపులు వినబడవు. ఇంకా అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదామని ఆ వజ్రాలు, ఆ బంగారాన్ని బస్తలో నింపుకున్నాడు. అలా బస్తాలు నింపుకొని వెనుకకు తిరిగి చూడగానే తన ముందల ఒక 10 అడుగుల ఎత్తైన ఆడమనిషి నిలబడింది. ఒంటి నిండా బంగారం, పొడవాటి చేతులు, పొడవాటి జడతోటి భయంకరమైన బంగారు ఛాయతో మెరుస్తున్న ముఖంతోటి రంగయ్య ముందు నిలబడింది. ఆ రూపాన్ని చూడగానే రంగయ్యకు గజగజ వణికిపోయింది. ఇంకా అప్పుడే తనను చూసి ఒక్కసారిగా గట్టిగా అరిచి వెనుకకి జరిగాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. అడగగానే, ఏరా బంగారం కావాలా, నా బంగారం తీసుకొని వెళ్తావా, నీకు ఎన్ని గుండెలురా నా బంగారాన్ని ముట్టుకోవడానికి అంటూ నవ్వింది. అప్పుడు రంగయ్య భయపడుతున్నాడు. అలాగే చూస్తూ ఉన్నాడు. అమ్మా, అమ్మా క్షమించు, నేను రావడం తప్పు చేశాను, కానీ నాకు ఈ బంగారం అవసరం, నన్ను వదిలేయి, నా భార్య పిల్లలను మంచిగా చూసుకోవాలి, నాకు కాస్త బంగారం ఇవ్వు, నేను వెళ్ళిపోతాను అని భయపడుతున్నాడు. అప్పటి వరకు తన ముఖం సరిగా కనబడదు. ఈసారి పూర్తిగా బంగారం కావాలి అని అడగగానే అది భయంకరంగా అరవగా తన ముఖం మొత్తం కనబడింది. అప్పుడు తన రూపం ఇంకా భయంకరంగా మారింది. దాన్ని చూడగానే తన గుండె కొట్టుకుంటుంది. భయంకరంగా ఏడుస్తూ వెనుకకు జరిగాడు. నీకు బంగారం కావాలంటే నేను చెప్పింది చేస్తావా అని అంటుంది. అప్పుడు అతను ఆశతోటి ఏం చేయాలో చెప్పు అనగా, ఏం చెయ్యొద్దు, నీ కొడుకును తీసుకొని వచ్చి నీ కొడుకు గొంతు కోసి ఆ రక్తాన్ని నాకు బలిగా ఇవ్వు, అప్పుడు ఈ బంగారాన్నంతా తీసుకొని పో, అంతా నీకే ఇచ్చేస్తా, నాకు రక్తదాహం తీర్చు అని అంటుంది. అలా అనగానే తనకు చాలా భయం వేసింది. నేనా అంత పని చేయలేను, నా వల్ల కాదు, నా కొడుకుని చంపుకోలేను అని అంటాడు. లేకపోతే నీ 2 కళ్ళు పీకి నాకు కానుకగా ఇవ్వు, అప్పుడు నీకు బంగారం ఇస్తాను అని అంటుంది. అలా అంటూ ఉండగానే తను దేనికి ఒప్పుకోడు. అమ్మా వదిలేయి, నీకు దండం పెడతా, నా కొడుకును చంపుకోలేను, నా కళ్ళు ఇవ్వలేను, ఈ బంగారం నాకు లేకున్నా సరే వెళ్ళిపోతాను అంటూ ఆ బస్తా పారేసి భయంకరంగా అరుస్తూ పారిపోవాలని చూస్తున్నాడు. అది అమాతం గాల్లో లేసొచ్చి ముందు నిలబడుతుంది. చూడరా, ఇక్కడికి రావడమే కానీ పోవడం అస్సలు ఉండదు. బంగారం పైన ఆశతోటే వచ్చావు కదా, బంగారం తీసుకోకుండా ఎలా వెళ్తావు, తీసుకోరా అంటూ తనను గట్టిగా పట్టుకొని నోరుని గట్టిగా తెరిచి అప్పుడే పక్కనే మరుగుతున్నటువంటి ఆ బంగారు లోహాన్ని తీసుకొని తన నోట్లో పోస్తూ ఉంది. అలా పోస్తూ ఉంటే ఆ అరుపులు ఆ కోట దాటుకొని భయంకరంగా వినబడుతూ ఉన్నాయి. ఊరు వరకు తన అరుపులు వినబడ్డాయి. ఆ స్వర్ణ పిశాచి తన నోట్లో ఆ లోహాన్ని పోస్తూ భయంకరంగా నవ్వింది. అలా లోహాన్ని పోయగానే కొద్దిసేపటికే అతడంతా బంగారంలా మారిపోయి భయంకరంగా కళ్ళు మారిపోయి అక్కడికక్కడికే ప్రాణాలు వదిలేస్తాడు. ఇంకా ఆ శవాన్ని ఆ స్వర్ణ పిశాచి ఆ కోట అవతలకి పారేస్తుంది. తర్వాత అది భయంకరంగా అరుస్తూ ఆ గదిలోకి వెళ్ళి ఎప్పట్లాగా మాయమవుతుంది. 2-3 రోజుల వరకు తన భర్త రాకపోవడంతో తన భార్య చాలా కంగారు పడింది. పక్క ఊర్లో ఉన్న తన ఫ్రెండ్ని అడిగితే తను నా దగ్గరికి రాలేడని చెప్పాడు. ఇక తనకు అనుమానం వచ్చింది. చాలాసార్లు మనం తొందరగా ధనవంతులం అవుతాము, మనకు ఎలాంటి కష్టాలు ఉండవు, బాగా సంపాదిస్తాము, సంతోషంగా బ్రతుకుతామని అనేవాడు. ఆ విషయాలన్నీ ఊరు పెద్దలతో చెప్తుంది. చెప్పగానే ఊరు వాళ్ళకి అనుమానం వచ్చింది. వీడు పోయి ఆ స్వర్ణ పిశాచి కోట దగ్గరికి వెళ్ళాడా ఏంది అని అనుకుంటూ
ఒక పగటిపూట సమయాన కొన్ని నియమాలు పాటిస్తూ ఆ కోట దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చూస్తే ఏముంది, ఆ కోట ముందల రంగయ్య మొత్తం బంగారు ఛాయతోటి వెళ్ళిపోయి భయంకరంగా పడిపోయి ఉన్నాడు. తన శవాన్ని చూసి తన భార్య చాలా ఏడ్చింది. అప్పుడు అర్థమైపోయింది, ఈ పని చేసింది ఆ స్వర్ణ పిశాచే. ఊర్లోకి వస్తారు, తర్వాత తనకు అంత్యక్రియలు చేస్తారు. ఇంకా ఆ రోజు నుంచి ఊరు పెద్దలు కూడా ఊరు వాళ్ళందరికీ మంచిగా వార్నింగ్ ఇస్తారు. ఎవరైనా సరే ఎంత కష్టాలు ఉన్నా సరే పని చేసుకొని బతకండి. కొంపదీసి ఆ కోట దగ్గరికి వెళ్ళి ఆ ధనాన్ని సాధించాలని చూసారా, ఈ రంగయ్యకు పట్టిన గతి మీకు పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆ స్వర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళకండి. అది మామూలు దయ్యం కాదు. దాని పీడ ఎప్పుడు వదులుతుందో ఏమో అని చాలా భయపడతారు. ఇంకా ఆ రోజు నుంచి ఆ ఊరు ప్రజలు చీకటి అయ్యేలోపే ఇళ్లలోకి చేరుకొని తలుపులు వేసుకొని పడుకుంటారు. ఇలా రంగయ్య ధనం పైన వ్యామోహంతో ఆ కోటకు వెళ్ళి ఆ స్వర్ణ పిశాచి చేతిలో చనిపోయాడు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి అత్యాశలకు పోయి ప్రాణం పైకి తెచ్చుకోకండి. జీవితంలో ఏదైనా సరే కష్టంతో వచ్చింది సుఖంగా ఉంటుంది. కష్టపడకుండా రాంది ఏది మనకు సుఖంగా ఉండదు. మరి ఈ స్టోరీ మీకు ఎలా నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మరొక స్టోరీతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.